రాకింగ్ స్టార్ యష్ నుంచి రాబోతున్న టాక్సిక్ మూవీ టీజర్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ వాళ్ళు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. టాక్సిక్ మూవీ నుంచి రేపు టీజర్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు వచ్చిన ఈ పోస్టర్ లో మనం చూస్తే యష్ ఒంటరిగా మంచు ప్రదేశాల్లో చేతిలో ఒక మందు బాటిల్ పట్టుకొని సేమ్ మన కేజీఎఫ్ క్లైమాక్స్ వైబ్ అయితే తీసుకొని అయితే వచ్చాడు. ఆ స్టిల్ చూస్తుంటే ఈ మూవీ ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పి అయితే ఒపీనియన్ అయితే వచ్చింది నాకు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మీద ఎటువంటి క్రేజ్ ఉందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. దిల్ రాజు గారు ఈ మూవీని అడ్వాన్స్ బేసిస్ మీద 120 కోట్లు పెట్టి కొనడం అయితే జరిగింది. అంటే ఇది దురంధర్ మూవీకి ఆపోజిట్ గా దానికి పోటీగా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. దురంధర్ మూవీ ఈ 20% ఆడియన్స్ ఎవరైతే ఆన్లైన్ లో ఉంటారో మొత్తం వేరే ఇండస్ట్రీ మూవీస్ ని కూడా ఫాలో అయ్యేవారు వాళ్ళందరూ కూడా ఆ మూవీని ఫస్ట్ ప్రయారిటీగా అయితే ఉంటది. బట్ టాక్సిక్ మూవీ సరైన ప్రమోషన్స్ తో వస్తే మాత్రం డెఫినెట్ గా కేజీఎఫ్ లెవెల్లో తెలుగులో కూడా రన్ అయితే అవుతుంది. అండ్ ముఖ్యంగా ఈ మూవీలో ఈ టాక్సిక్ మూవీలో వచ్చేసి మన యష్ గారే తనే సొంతంగా డైలాగ్స్ అయితే రాస్తున్నారు. తను ఇంతకు ముందు కేజీఎఫ్ లో కూడా తనే వన్ లైనర్స్ డైలాగ్స్ అయితే రాసేవాడు. టాక్సిక్ లో కూడా తనే రాస్తున్నాడు అనేది. సో ప్లాట్ చూసుకుంటే ఈ మూవీలో యష్ వచ్చేసి 2 రోల్స్ అయితే చేస్తున్నాడు అని అయితే అర్థమవుతుంది. ఒకటి రాయా అలాగే ఒకటి రూమి. ఒకరు మాస్టర్ మైండ్ రాయా, మరొకరు చాలా వైలెంట్ రూమి. సో ఈ వచ్చే పోస్టర్ లో చూస్తుంటే ఈ 2 క్యారెక్టర్ 2 డిఫరెంట్ క్యారెక్టర్ లాగా అయితే అనిపిస్తున్నాయి. మరి వీళ్ళిద్దరు వేరు వేరా లేకుంటే సింగిల్ పర్సన్ అనేది వచ్చే టీజర్ తో క్లారిటీ అయితే వస్తుంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ గారు ఈ మూవీకి యాక్షన్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇంతకు ముందు తను వచ్చేసి జాన్ విక్ మూవీకి అయితే ఈ యాక్షన్స్ అయితే తీశాడు. సో యష్ తో ఎలాంటి హాలీవుడ్ యాక్షన్ లెవెల్లో జాన్ విక్ మించి ఉంటుందని చెప్పైతే అనుకోవచ్చు. అలాగే ఈ టీజర్ కూడా చాలా డార్క్ గా చాలా వైలెన్స్ అయితే ఉండబోతుంది. కాబట్టి ఈ పోస్టర్ లో మనం చూసుకుంటే ఇది పెద్దలకు మాత్రమే అని చెప్పి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్, పెద్దల కోసం ఒక అద్భుతమైన కథ అని చెప్పి అయితే ఈ క్యాప్షన్ లో అయితే వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో పోస్టర్ చూసిన తర్వాత నా రియాక్షన్ అయితే ఇది. మరి ఎంతమంది రేపు వచ్చే టీజర్ గురించి ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. అని కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఫాలో కొట్టండి. రేపు టీజర్ వచ్చినప్పుడు దానికి కూడా రియాక్ట్ అయితే అవుదాం.